హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2026లో జరగబోయే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ టీఎంసీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో ఓడించాలని కంకణం కట్టుకొని బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్లు పనిచేస్తున్నాయంటే అవునండి చెప్పాలి ఇక్కడ. అండ్ నిన్న జరిగినటువంటి సెకండ్ క్లోజ్ డోర్ మీటింగ్లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఒక ప్రధానంగా 3 అంశాల మీద డెసిషన్ తీసుకున్నారు. క్యాండిడేట్ సెలక్షన్స్ని ఎలాంటి ప్రణాళికను పాటించాలనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పార్టీకి లాయల్గా లాంగ్ టర్మ్ నుంచి పార్టీకి అసోసియేట్ అయిన వాళ్ళకి టికెట్ల ప్రయారిటీ ఇవ్వాలనేది ఒకటి. రెండోది, జిల్లా అధ్యక్షులు ఎవరైతే వెస్ట్ బెంగాల్ బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఉన్నారో జిల్లా అధ్యక్షులందరినీ ఎన్నికలకు దూరంగా ఉండాలా అనేది సెకండ్ నిర్ణయం. మూడో నిర్ణయం ఏంటంటే 2021లో వలసవాదుల్ని ప్రోత్సహించి ఇబ్బంది పడినటువంటి పార్టీ ఈసారి వలసవాదుల్ని ప్రోత్సహించకుండా పార్టీ కోర్ ఐడియల్స్కి స్టిక్ ఆన్ అయి ఉన్న వాళ్ళని మాత్రమే టికెట్లు ఇవ్వాలని ఇంకో డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఈ డెసిషన్ తీసుకున్న ప్రయత్నంలో భాగంగా ఇంకొక డెసిషన్ తీసుకుంది ఏంటంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక 3 అభ్యర్థుల్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ నేమ్స్ ఫిల్టర్ చేసి ఇక నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమాల్లో ఆ 3ని ముందుంచాలా, ఆ 3లో ఒకళ్ళకి ఫైనల్గా టికెట్ ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఈ 3 కూడా ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ షుడ్ బి కనెక్టెడ్ టు ది గ్రాస్ రూట్ యాక్టివిటీస్ ఆఫ్ ద పార్టీ ఫస్ట్ థింగ్. అండ్ లోకల్గా ప్రజలతో సత్సంబంధాలు కలిగినోడు ఉండాలి. ఈ 2 అంశాలని ప్రామాణికంగా తీసుకొని లోకల్గా ఒక ప్రతి నియోజకవర్గానికి ఒక 3 అభ్యర్థుల్ని ఫైనల్ చేసి ఆ 3ని ఇక నుంచి ప్రజల్లో ప్రతి పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ ద్వారా చేసి వాళ్ళల్లో ఫైనల్గా ఎవరి పనితీరు బెటర్గా ఉంటే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంకో పక్క ఆర్ఎస్ఎస్ దగ్గరగా హిందూ జాగరణ ఉత్సవం అనేసి 300 పైచిలకు మీటింగ్లు వెస్ట్ బెంగాల్లో సంవత్సర కాలం పాటు నిర్ణయించేదానికి ఒక నిర్ణయం తీసుకుంది. రెండో నిర్ణయం ఆర్ఎస్ఎస్ తీసుకుంది ఏంటంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్రాక్షన్స్ మధ్య ఉన్నటువంటి ఆ రిఫ్ట్ని తొలగించే ప్రయత్నం ఇంకోటి చేస్తూ ఉంది. అండ్ ఈ హిందూ జాగరణ ఉత్సవంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని తీసుకొచ్చి ముస్లిం ప్రభావితం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో వీళ్ళతో మీటింగ్లు కండక్ట్ చేసి హిందూ ఓట్స్ పోలరైజ్ చేసి వాటిని కన్సాలిడేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అండ్ ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు టైమ్ అండ్ అగైన్ అక్కడ వెస్ట్ బెంగాల్ విజిట్ అవుతా ఆయన విహెచ్వి యాజ్ వెల్ యాజ్ సంఘ పరివార్ మనుషులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రౌండ్లో ఈ 1 year కాలం పాటు సంఘ పరివార్ హిందూ సమాజాన్ని ఐక్యతగా ముందుకు తీసుకెళ్లేదానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద మాత్రం చాలా ప్రస్ఫుటంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఓవరాల్గా ఆర్ఎస్ఎస్ కంప్లీట్గా హిందూ సమాజాన్ని పోలరైజ్ చేసి కన్సాలిడేట్ చేసే పనిలో ఉంది. బీజేపీ ఏమో పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా, ఎలాంటి క్యాండిడేట్ని చూజ్ చేసుకోవాలా, అండ్ వలసవాదుల్ని లాస్ట్ టైం 2021లో ప్రోత్సహించడం వల్ల పార్టీకి కొంచెం హైప్ వచ్చినప్పటికీ గెలిచిన తర్వాత 77 మంది బీజేపీ నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే అందులో దగ్గరగా 12-15 మంది మళ్ళీ వెనక్కి వచ్చేసారు టీఎంసీకి. సో అలాంటి వాళ్ళకి ఈసారి వలసవాదులకి టికెట్లు ఇవ్వకుండా పార్టీకి లాయల్గా కట్టుబడి పనిచేసిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఒక పక్క ఆర్ఎస్ఎస్ హిందూ సమాజాన్ని కన్సాలిడేట్ చేసే పనుల్లో, బీజేపీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళే పనుల్లో బిజీగా ఉంటే టీఎంసీ పార్టీ మీద ఇంకో రకమైన దాడి చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని. ఒకటి, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం వల్ల ముర్షిదాబాద్ జిల్లా అండ్ ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ జరుగుతున్నటువంటి గొడవ మొత్తాన్ని టీఎంసీ మీద తోసేసి టీఎంసీ కంప్లీట్గా ముస్లిమ్స్కి ఫేవర్గా ఉంది, హిందువుల్ని అణచివేతకు హిందువుల మధ్య ఈ దాడులు జరిగేదానికి టీఎంసీ ప్రోత్సహిస్తుంది అనేసి టీఎంసీ మీద హిందూ సమాజాన్ని ఎగదోసి హిందూ సమాజం ముందు టీఎంసీ నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. టీఎంసీ ముస్లిమ్స్కి అనుకూలంగా ఉండేటువంటి పార్టీ అని చూపించే ప్రయత్నం ఒక పక్క చేస్తుంది. రెండో పక్క ఆర్ఎస్ఎస్ చేస్తుంది ఏంటంటే టీచర్ స్కామ్ ఏదైతే 2016-17లో జరిగినటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్లో జరిగినటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రాడ్ మొత్తం టీఎంసీకి సంబంధించిన వాళ్ళే చేశారనేసి టీఎంసీ మీద ఒక భయంకరమైన కరప్షన్ ఎలిగేషన్ వేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక పక్క టీఎంసీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో, ఎన్ని రకాలుగా డిఫేమ్ చేయాలో అన్ని రకాలుగా డిఫేమ్ చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకో పక్క వీళ్ళ పనులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయాల్సిన పనులు ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ చేయాల్సిన పనులు సంఘ పరివార్, యాజ్ వెల్ యాజ్ బీజేపీ చేయాల్సిన పనులు బీజేపీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎంత పకడ్బందీగా ఉన్నారంటే అంత పకడ్బందీగా ఉన్నారు. అండ్ 2021లో మమతా బెనర్జీ గారు గెలిచేదానికి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అనుకోవచ్చు మనము. ప్రశాంత్ కిషోర్ సలహాదారుడుగా ఉండి క్యాంపెయిన్లో చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఈసారి ఇప్పటికైతే ప్రశాంత్ కిషోర్ని అయితే రోపించేసుకోలేదు మమతా బెనర్జీ గారు. అండ్ ప్రశాంత్ కిషోర్
సలహాలు సంప్రదింపులు లేకుండా బ్యాక్ ఎండ్ నుంచి మమతా బెనర్జీ గారికి ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టుల సపోర్ట్ లేకుండా ఈసారి బీజేపీ ధాటిని తట్టుకొని ఆవిడ మళ్ళీ అధికారంలోకి రాగలరా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఓవరాల్గా బీజేపీ అష్టదిగ్బంధనం చేసి వెస్ట్ బెంగాల్లో ఎట్లి పరిస్థితుల్లో ఉన్న టీఎంసీని ఓడించి గద్దెనెక్కాలని చూస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్గా బీజేపీకి కావాల్సినటువంటి, బీజేపీ ఆర్ఎస్ఎస్కి కావాల్సినటువంటి వాటన్నిటిని ఒక టైమ్లీ మేనర్లో ఒక్కోదాన్ని బయటికి తీసుకుంటూ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇద్దరు చాలా కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్న ఉదంతం అయితే వెస్ట్ బెంగాల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక నుంచి జరగబోయే ప్రతి బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీలో టీఎంసీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. టీఎంసీ మీద ఈ ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఫైనల్ చేసుకుంటున్న క్రమంలో టీఎంసీ మీద ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్డ్ మేనర్లో ఉండకుండా టీఎంసీ మీద చాలా అగ్రెసివ్గా కాన్స్టిట్యున్సీ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, తర్వాత మండల్ లెవెల్లో చాలా అగ్రెసివ్గా బీజేపీ వాళ్ళు టీఎంసీ మీదకి విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ టీఎంసీని ఉక్కిరి చేయాలనేది మాత్రం బీజేపీ ఎజెండాగా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఒక నియోజకవర్గం నుంచి ఒక్కడనే క్యాండిడేట్గా ముందుకు ప్రొజెక్ట్ చేస్తే లాస్ట్ మినిట్లో అతను టీఎంసీలోకి వెళ్ళిపోయి, లేకపోతే టీఎంసీకి సరెండర్ అయిపోతే, లేకపోతే టీఎంసీ కోవట్గా మారిపోతే ఇబ్బంది అవుతుందనేసి ముగ్గురు చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఒకళ్ళని క్యాండిడేట్ చేసి మిగిలిన ఇద్దరిని సపోర్టివ్గా ఉండేలా చేస్తున్నారు. ఇన్ కేస్ ఆ ముందు పెట్టే టికెట్ ఒకళ్ళకి వచ్చి మిగిలిన ఇద్దరిని వాళ్ళు తర్వాత ఏ టర్న్ తీసుకున్న పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఈ టైంలో ఒక్కడిని కానీ ముందు పెడితే ఆ కాన్స్టిట్యున్సీలో లీడర్షిప్ వ్యాక్యూమ్ వస్తుందనేసి ఆ వ్యాక్యూమ్ రాకుండా ఉండాలంటే ముగ్గురిని పెట్టాలి. ఒకళ్ళు ఇద్దరు పోయినా ఇంకొక వ్యక్తి ఇక నుంచే నియోజకవర్గంలో ఫెమిలియర్గా ఉండటం వల్ల పార్టీకి రాబోయే రోజుల్లో ఎన్నికల టైంలో మరీ ముఖ్యంగా ఇబ్బంది ఉండదనేసి బీజేపీ యొక్క ప్లాన్. అండ్ ఈ ప్లాన్ మొత్తాన్ని చాలా నీట్గా ముందుకు ఎగ్జిక్యూట్ చేస్తూ తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సునీల్ బన్సల్, వెస్ట్ బెంగాల్ బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ఇప్పటికే దగ్గరగా 2 క్లోజ్ డోర్ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్లో అన్ని జిల్లాల్లో టూర్స్ చేసి గ్రాస్ రూట్ లెవెల్లో బీజేపీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు ఎన్నికలకు దూరంగా ఉండాలి, కంటెస్ట్ చేయకూడదు అనేది కానీ, లేకపోతే ప్రతి కాన్స్టిట్యున్సీకి కనీసం 3 అభ్యర్థులను ఇక నుంచే ముందు పెట్టి వాళ్ళ ద్వారా యాక్టివిటీస్ చేయాలనేది కానీ, లేకపోతే పార్టీకి లాంగ్ టర్మ్ నుంచి పార్టీకి ఆర్ఎస్ఎస్ ఐడియాస్కి లాయల్గా ఉన్న వాళ్ళకి టికెట్లు అవ్వాలనేది ఇదంతా ఈ బన్సల్ జిల్లాల వారీగా పర్యటనలు చేసినప్పుడు కింద క్యాడర్ నుంచి వచ్చిన సూచనల మేరకే ఈ 3 పాయింట్ ఎజెండాని ముందుకు పెట్టి ఈ 3 పాయింట్ ఎజెండా ఆధారంగా ముందుకెళ్లాలని ఒక డెసిషన్ అయితే బీజేపీ తీసుకుంది. అండ్ ఆర్ఎస్ఎస్ దీని వెనకాతల ఎలాంటి సపోర్టింగ్ రోల్ ఎంతవరకు ఇవ్వాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలా, అంటే టీఎంసీ మీద ఎలాంటి కరప్షన్ ఎలిగేషన్స్ చేసి టీఎంసీని మెలైన్ చేయాలనే దాని మీద ఆర్ఎస్ఎస్ పని ఆర్ఎస్ఎస్ చేసుకుంటాను వెళ్తుంది. ఇంకో పక్క బీజేపీ మాత్రం రాజకీయంగా చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్లే పనులు జరుగుతుంది. సో 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి అంతకు ముందు జరిగినంత ఎన్నికలు 2021లో జరిగినంత ఎన్నికలంత సులువుగా అయితే ఉండేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలు వీక్ అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ అక్కడ టీఎంసీగా మారిపోయింది. సో టీఎంసీ మీద ఆల్రెడీ 3 సార్లు ఇప్పుడు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా గెలిచి యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ యాంటీ ఇంకంబెన్సీ 3 సార్లు ముఖ్యమంత్రి మీద ఉండేటువంటి యాంటీ ఇంకంబెన్సీ ఓవరాల్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని తట్టుకొని ఈసారి బీజేపీని ఓడించడం అనేది నిజంగా మమతా బెనర్జీ గారికి టీఎంసీకి కొంచెం కష్టసాధ్యమైన పనే. కానీ అలాగనేసి మమతా బెనర్జీ గారిని మనం రేస్లో అంత ఈజీగా రైట్ ఆఫ్ చేయగలిగేటువంటి పార్టీ కానీ లేకపోతే వ్యక్తి కానీ కాదు ఆవిడ. చూడాలి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ.